నేను క్రీస్తుకు దైవత్వం లేదని మాట్లాడేవారు ఎవరైనా ఉంటే అది అపోస్తుల బోధ కాదని సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకు కాదని అంటున్నానంటే, నా చిన్నతనం నుంచి దేశీయుల ద్వారా విదేశీయుల ద్వారా నేను విన్న బోధలో ఎక్కడ క్రీస్తుకు దైవత్వం లేదని బోధింపడలేదు. ఇవాళ క్రీస్తు సంఘాల్లోకి ఈ దుర్బోధ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. కానీ క్రీస్తుకు దైవత్వం లేదని మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకే ఒక క్వశ్చన్ చేస్తున్నాను, ఒకే ఒక క్వశ్చన్. ఇంకా అంతకు మించి నేను క్వశ్చన్ చేయను, ఎందుకంటే నా టాపిక్ అది కాదు. నేను వేరే టాపిక్లో మాట్లాడాలి. అసలు పరలోకం ఎవరి కొరకు డిజైన్ చేయబడింది? దైవాల కొరక, దెయ్యాల కొరక? చెప్పాలి. అసలు పరలోక రాజ్యం ఎవరిదే? దేవుందా, దెయ్యాలదా? మళ్ళీ చెప్పండి. ఇంకో ప్రశ్న అడుగుతున్నా. దేవదూతలు పరలోక రాజ్యాన్ని ఆక్యుపై చేయగలరా? నా ప్రశ్న అర్థమైందని అన్నది. దేవదూతలు ఆక్యుపై చేయగలరా? హెల్పర్లు అయిన వాళ్ళు ఎవరు? వాళ్ళ వారసులు కారు కదా. దేనికి? పరలోకానికి వాళ్ళ వారసులైతే కారు. దే ఆర్ కేవలం హెల్పర్స్, సహాయకులు మాత్రమే. ఎవరు? దేవదూతలు. ఎందుకంటే లేఖనాల్లోకి వెళ్తే చాలా డెప్త్కి వెళ్ళొచ్చు. ఇకపోతే నేను అనేది, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచి వెళ్ళిన తర్వాత ఎవరి ప్రక్కన కూర్చున్నారు? దేవుడైతే కూర్చుంటాడో, మనుషుడైతే కూర్చుంటాడో, ఇంకెవరైతే కూర్చుంటాడు? మాట్లాడాలి. అసలు ఆ సింహాసనానికి వితౌట్ జడ్జిమెంట్, పాయింట్ క్యాచ్ చేయాలి. మనమందరం ఎప్పుడు వెళ్తాం? జడ్జిమెంట్ తర్వాత. క్రీస్తు ప్రభుకి ఏమీ లేదు. అసలు ఎందుకు లేదు జడ్జిమెంట్? మాట్లాడాలి. ఆయన ఏమై ఉంటే జడ్జిమెంట్ ఉండదు, దేవుడు అయి ఉంటే జడ్జిమెంట్ ఉండదు. ఒకవేళ నరుడుగా పుట్టినవాడు కనుక నరుడే అని అనుకున్నాం, అప్పుడు ఆయన కూడా ఏముండాలి? జడ్జిమెంట్ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఆయన ఎవరు కుడి పార్శ్వన కూర్చున్నారు? అసలు దైవం కుడి పార్శ్వన, సృష్టికర్త కుడి పార్శ్వన కూర్చునే అధికారం దేవునికి ఉంటుందా, మనుషుడికి ఉంటుందా? మరి ఆయనకి దైవత్వం లేదని ఎలా మాట్లాడుతున్నారండి వీళ్ళందరూ? ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ? ఎక్కడి నుంచి వచ్చింది ఈ బోధ? మీలో ఎవరైనా తెలుసుకోవాలని అనుకుంటే కనుక, ఇదే టాపిక్ మీద మాట్లాడాలని అనుకుంటే, వినాలని అనుకుంటే, దేవుని చిత్తం అయితే రేపు రాత్రి నాకు ఉందా, రేపు నైట్ ఇదే టాపిక్ మాట్లాడతాను, వినండి.